అన్న ఇది సినిమా కాదన్నా, సునామీ. హీరో కాదన్నా, ఇందులో ఉన్నది దేవుడు. పవన్ కళ్యాణ్ కాదన్నా, పరశురాముడు. తీసుకెళ్ళి ఆయన స్క్రీన్ మీద వస్తేనే పైసలు వచ్చేస్తాయి. బొక్క సినిమా ఇట్టు బొక్క ఇవన్నీ అవసరం లేదు. ఆ సాంగ్ ఒకటి ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఒకటి చాలు, గూస్ బంప్స్ వచ్చినాయి చాలు. కొన్ని వెల్యువేషన్స్ ఉన్నాయన్నమాట. 4 సంవత్సరాల తర్వాత ఈ సినిమా చూడడం నాకైతే చాలా సంతోషం ఉంది. ఎందుకంటే 4 ఏళ్ళుగా ఆయన కోసం మేము వెయిటింగ్ చేస్తూనే ఉన్నాం. ఆ ఫైట్ ఏందన్నా, ఆ అమ్మాయి ఏందన్నా పోరాలని పొడుస్తుంది చూసి సూపర్ ఉందన్న. నిన్న ఇయ్యాల పుట్టిన పిల్ల బచ్చగాళ్ళందరూ, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ అందరూ పెద్ద సినిమాలు తీసి ప్యాన్ ఇండియా హీరో అయిపోతే, ప్యాన్ వరల్డ్ హీరో అయిపోతే, మావోడేమో పిఠాపురం అనుకుంటా తిరిగి ఇంకా ఈయనే ఉన్నాడు. ఈ సినిమాతో వచ్చిండు ఇట్టు కొట్టిండు. సినిమాలో మైనస్ అంటూ ఏం లేదు. సినిమా మీద చాలా మంది విఎఫ్ఎక్స్ తగ్గినాయి అంటున్నారు. సో విఎఫ్ఎక్స్ కి పవన్ కళ్యాణ్ కి అసలు సంబంధమే లేదు. పవన్ కళ్యాణ్ కెరియర్ల చరిత్ర నిలిచిపోయే సినిమా ఇది. మనం తీసుకున్న సినిమాల కంటే ఈ సినిమా ఒక సమాజ సేవ సినిమా. ఇది ఒక పొలిటికల్ కాదు, ఒక రాజకీయం కాదు, ఒక సినిమా లెక్కనే చూడాలి. సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి. చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా సార్ చెప్పాలంటే. థియేటర్కి వచ్చి చూడాలి. ఇది రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి. ఎందుకంటే 5 సంవత్సరాల కష్టం ఈ సినిమా. సో ఎలా పడితే అలాగా ఇవ్వద్దని నా విజ్ఞప్తి చేస్తాను. వాట్ ఎవర్ బ్యాడ్ థింగ్ ఏమైనా ఉందంటే ఒకటే, క్రిష్ గారు వెళ్ళిపోవడం అది కొంచెం బాధ అనిపించింది. ఆబ్వియస్లీ ఇప్పుడు చదువుకున్నోడికి చాలా తేడా ఉంది. నీకు నాకు చాలా తేడా ఉంది కదా. జగవీర భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ గుద్ద బలగొట్టిండు అన్న మ్యూజిక్. కళ్యాణ్ ఎంట్రీ ఇంకా ఆయన తెర మీద కనిపిస్తే చాలు మేడం. మాకు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇంకా ఎప్పుడు బాగుంటుంది మేడం. అంటే ఇన్ని రోజులు సినిమా టైం పట్టినా కూడా లేటెస్ట్గా వచ్చే సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. కీరవాణి గారికి మ్యూజిక్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క రియాక్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, బాబుడేల్ గారి యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరిది చాలా బాగుంది. ఎక్కడ తగ్గలేరు. సినిమా ఎలా ఉన్నా పర్లేదండి. ఎందుకంటే ఆయన సినిమా తీసేటప్పుడు ఒక ఆలోచించి చేస్తాడు. ఆయన పేదవాళ్ళకి సహాయపడాలని చేస్తాడు. కాబట్టి పేదవాళ్ళ కోసం ఈ సినిమా చేశాడని చెప్పాలి. నెక్స్ట్ ఓజీ వస్తుంది, సీఎం అవుతాడు. ఎక్కువ మాట్లాడితే పిఎం కూడా అవుతాడు. క్రిష్ గారు ఒక స్కేల్లో తీసుకెళ్ళిన సినిమాని కొంచెం తడదప్పింది. అంటే ఏదోలండి. ఆ సినిమా ఇంకా ఉంటే బాగుంది అనిపించింది సార్. పార్ట్ 2 అన్నారు, 2 పార్ట్లు ఉంటాయి అన్నారు కదా. నాకు అయిపోతుందేమో అని నాకు అసలు ఎక్కడ ఇది అనిపించలేదు సార్. ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. ఇంకా ఉంటే బాగుంది అనిపించింది సార్. కాన్సెప్ట్ కానీ, స్టోరీ కానీ చాలా బాగున్నాయి. పాటలు కూడా చాలా బాగున్నాయి. సినిమా అనేది సినిమా వరకు ఆయన చెప్పాడు చాలాసార్లు. కాబట్టి సినిమా చూడండి, దయచేసి ఆదరించండి. అంతేగాని సినిమాలో ట్రోల్ ఏం చేయొద్దండి. సినిమా అయితే చాలా బాగుంది. అంటే ఇంతవరకు మనం చూడండి, పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ యాంగిల్ చూసినాం మనం. పవన్ కళ్యాణ్ గారి చెప్తున్న హైలైట్ అని చెప్పొచ్చు. ఫైట్ కూడా కొరియోగ్రాఫర్ చేసిన లాస్ట్ పవన్ కళ్యాణ్ గారు, అది హైలైట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా మూత మోగిపోతుంది. విఎఫ్ఎక్స్ చేసేవాడు ఆయన డ్యూటీ ఆయన సరిగా చేయలేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కోసం వచ్చారు కానీ విఎఫ్ఎక్స్ చేశారా లేదా అని కాదు. సినిమా పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చారు, పవన్ కళ్యాణ్ చూసిపోతారు. విఎఫ్ఎక్స్ డౌన్ అయినంత మాత్రాన లేదంటే ఎరిగినంత మాత్రాన ఏం అవ్వదు. ఏ సినిమా ఇది కింది స్థాయి, పై స్థాయి, మధ్య స్థాయి కాదు. ప్యారాగన్ సినిమా, పేదోడి సినిమా. ఇందులో ఉన్న పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడో తెలుసా? కోయినూరు వజ్రం లాగా తల మెరుస్తున్నాడు అన్న. రియాలిటీగా ఉందన్నమాట. అసలు ఎక్కడ తగ్గేది లేకుండా. ఇంకా కష్టం కూడా చాలా, ఎందుకు చెప్పలే, చాలా బండ కష్టం సినిమాలు. ఆ గుర్రాలు తోవడం ఫోక్ సినిమా కదా. కాబట్టి జానపద సినిమాలు చేయడం చాలా కష్టమే. కాబట్టి ఇలాంటి సినిమా తీసేటంటే ఖచ్చితంగా గ్రేట్ అని చెప్పాలి. ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన సినిమా. ఎందుకంటే మన సంస్కృతి చచ్చిపోతుంది. సంస్కృతిని బతికించడానికి వంశీకృష్ణ గారు కంకణం కట్టుకున్నారు. సో సంస్కృతిని అయితే ఇందులో చాలా బాగా చూపించారు. ధర్మం రక్షిత అంటారు కదా. ధర్మాన్ని మనల్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మం అంటే చూడడం కాదు, ధర్మం అంటే నిలబడడం, ధర్మం అంటే సాయం చేయడం. అది సినిమాలో కంప్లీట్ గా చూపించారు. ఈ సినిమాకి 2 హీరోలు చెప్పుకోవచ్చు. ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండోది మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు. నాకు నచ్చింది, నేను చూసిన. నీకు నచ్చుతా చూడు, లేకపోతే పక్కేసుకొని పడుకో.